దేవుడికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? నీ పట్ల దేవుడికి ఒక ఉన్నతమైన ఆలోచన ఉంది. తమ్ముడు, ఆలస్యమైందని నువ్వు అనాలోచనలోనికి వెళ్ళకు. అసలు వీడేంటని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ప్రార్థన మానేసి, విశ్వాసం మానేసి, మందిరం మానేసి, దేవుని క్రమాలు మానేసి, దేవునితో నడిపింపు అన్ని మానేసి దూరంగా వెళ్ళిపోయి కూర్చొని దేవుడికి నీకు మధ్య ఎడబాటు, నాకు చెయ్యడు, నా జీవితంలో కార్యం జరగదు, ఆయన నన్ను పట్టించుకోడు. ఎందుకు ఈ మాటలు? బైబిల్ చెప్పబడింది, నాకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదైనా. ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసం ఇంకొక అడుగు పైకి, ఒక మెట్టు పైకి వెళ్ళాలి గాని నువ్వు వెనక్కి వెళ్ళి జారిపోకూడదు. అందుకని పౌలు అంటాడు, మీరు ఎక్కిన మెట్టు అక్కడి నుంచి కిందకి రాకుండా చూసుకోండి. అపవాది లాగాలని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లాగాలని చూస్తాడు. ఆలస్యం అవుతుందని మీరు అనర్థాలకు దారి తీయొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు. నిలబడి నిలకడగా నిలువు మోకాలు వేసి దేవుని వైపు చూడండి. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్.